జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు 3 నెలలు గురు భగవానుడు నవమ స్థానంలో సంచారం చేస్తాడు. తర్వాత దశమ స్థానానికి వస్తాడు. ఆయన నవమ స్థానంలో సంచారము మీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది? గురు భగవానుడు మీకు పూర్తిగా అనుకూలం కాదు, కాకపోయినప్పటికీ ఇప్పుడు ఆయన నవమ స్థాన సంచారము మీ రాశి మీద ఆయన దృష్టి పెట్టడం వల్ల, ప్రత్యేక దృష్టి, పంచమ దృష్టి పెట్టడం వల్ల ఏది ఎలా ఉన్నా సరే మానసిక ప్రశాంతతని మీరు చాలా బాగా రీటైన్ చేసుకోగలుగుతారు. అలాగే మీకున్న పూర్వపుణ్యం కూడా యాక్టివేట్ అయ్యే టైం ఇది. పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యకర్మ ఇప్పుడు చక్కగా యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక రకంగా చూస్తే కనుక లక్ష్మీ యోగానికి చాలా చక్కటి అవకాశాలు మీకు ఇప్పుడు ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మీకు ఎవరి నుంచి అయినా సరే బకాయిలు రావాల్సి ఉంటే అవి చక్కగా వస్తాయి. మీరు ఎవరికైనా తీర్చాల్సి ఉన్నా కూడా ఈ సమయంలో వీటన్నిటి నుంచి చాలా చక్కగా అవకాశాలు ఉంటాయి. రికగ్నైజేషన్ చాలా బాగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నిస్తుంటే సంతాన సాఫల్యత ఉంటుంది. సంతానం గురించి ఏవైనా మీకు బాధ, టెన్షన్ ఇవి ఉంటే కనుక వాటిల్లోంచి బయటపడతారు. ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా మీరు ప్రయాణాలు పెట్టుకుంటే కనుక పోస్ట్పోన్ చేయకండి. ఇంపార్టెంట్ ప్రయాణాలు, ఇంపార్టెంట్ పనులు ఏవి వాయిదా వేయకండి. మీకు తెలియకుండానే అప్రయత్నంగా అవి వాయిదా, సపోజ్ ఎవరినన్నా కలుద్దాం ఏదైనా ఇంపార్టెంట్ పని మీద అనుకుంటే మీకు తెలియకుండానే అది వాయిదా వేసేసుకుంటారు. దానివల్ల ఆ పని మీకు ఎప్పటికీ కాకపోవచ్చు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అదే వ్యక్తుల్ని కలవడానికి కావచ్చు, లేదా ఏ కారణం రీత్యా అయినా సరే, ఒక బిజినెస్ టూర్ కావచ్చు, ఏ టూర్ అయినా సరే పోస్ట్పోన్ చేసుకోకుండా ఇన్ టైంలో చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే ఇంకా మళ్ళీ మీకు వాళ్ళని కలవడం కావచ్చు, లేదా ఆ పని అవ్వడం కావచ్చు, చాలా టైం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం చూసుకోండి. బట్ అలాగని ప్రయాణము కూడా మరి అంటే ఏదో దేశ విదేశాలకి అయితే కనుక కొంచెం ఇప్పుడు వారు కూడా ఉంది కాబట్టి అది ఆ క్లైమాటికల్ కండిషన్స్ చూసుకొని పెట్టుకోండి. బట్ మనకి ఇండియాలో మీరున్న ప్రదేశం నుంచి కొంచెం అంటే మీరున్న ఊరు నుంచి ఇంకొక ఊరు ఇలాంటివి అయితే మీరు పోస్ట్పోన్ చేసుకోకుండా ఎవరైనా మీరున్న సిటీలోనే ఎవరినన్నా కలవాలన్నా అవి పోస్ట్పోన్ చేసుకోకుండా అవి చేయడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటే అదే మన దేశం దాటి వెళ్ళే విషయం మటుకు అది మీరు ఒక్కసారి మీ పెద్దల సలహాలు అవి తీసుకొని వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న వారి కండిషన్స్ బట్టి. బట్ విమానయానం కాకుండా మామూలుగా వెళ్ళేవి ఏవైనా సరే చూసుకొని మరి మీకు దగ్గరగా ఉన్నవి పోస్ట్పోన్ చేసుకోకుండా చేయడానికి ప్రయత్నించండి. చక్కటి శుభ ఫలితాన్ని చూస్తారు. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికి వచ్చాకైనా రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున, సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల, అలాగే సాయంత్రం 6 నుంచి 7 లోపల. అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. ఈ చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు అయిన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది.
అంటే అమ్, అపమృత్యు దోషాలంటే ఒక్కొక్కసారి మ్, మనిషి ప్రాణానికనే కాదు, మనకొచ్చే సమస్యలు కూడా అలాంటివే. ఇప్పుడు ఆ, మనకి ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే, ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకి జరిగిన యాక్సిడెంట్గా మనం భావించుకోవాలి. సో ఇలాంటివి ఏవైనా సరే మన జీవితాల్లోంచి, అంటే ఏ దౌర్బల్యం అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి, 3 సార్లు వినండి, 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనేశ్వరుడు. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల, ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకు ఇచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళు ఉన్న రాశిలో కావచ్చు లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న, అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవీ దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్క తోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి, ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనం కావాలంటే, వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనుక్కోగలుగుతాం. సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో, ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లా, మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే సాయంత్రం చదవడం వల్ల మీ జన్మజాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 ఇయర్స్ వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్ళి ఎలా తీసుకుంటాం, ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడైనా కదా, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో, వింటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున దక్షిణామూర్తి స్వామివారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.